హలో హాయ్ డార్లింగ్. ఈరోజు డేట్ వచ్చేసి 10th జనవరి 2026. సో టైం వచ్చేసి నైట్ 11:05. చిన్న ఇన్ఫర్మేషన్, రేపటి నుంచి 18th దాకా ఒక చిన్న ట్రిప్, నేను మా మదర్, నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కలిసి శ్రీనగర్, కాశ్మీర్ వెళ్తున్నాము. నా లైఫ్లో ఫస్ట్ టైం. ఎప్పటి నుంచో యాక్చువల్ లాస్ట్ ఇయర్ లదాఖ్ వెళ్ళాల్సింది. నా ఫ్రెండ్స్ బైక్ రైడ్ ఉండే లదాఖ్ లాస్ట్ ఇయర్. నా దగ్గర మనీ లేకుండే. సో ఫైనలీ కాశ్మీర్, లదాఖ్ వెళ్తాను. మళ్ళీ ఎప్పుడన్నా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వెళ్తాను. ఫ్రెండ్స్తో వెళ్ళాల్సిందే లదాఖ్. ఒక బైక్ రైడర్ అయ్యింది లదాఖ్ వెళ్ళకుండా. సో నేను రేపు మార్నింగ్ 9:30కి వందే భారత్ ఉంది హైదరాబాద్కి. హైదరాబాద్ 2:30 దిగుతాము. 2:30 దిగిన తర్వాత ఫ్లాట్కి వెళ్ళిపోతాము, అదే రూమ్కి వెళ్ళిపోతాము. హైదరాబాద్లో డీకాథలాన్లో షాపింగ్ ఉంది రేపు. డీకాథలాన్లో రేపు షాపింగ్ ఏంది, మనం కాశ్మీర్లో వేసుకోవాల్సినవన్నీ ఉంటాయి కదా, స్వెటర్లు, జాకెట్లు, ప్యాంట్స్, షూస్ అన్నీ కొనుక్కోవాలి రేపు హైదరాబాద్లో. ఎల్లుండి 1:30కి హైదరాబాద్ టు శ్రీనగర్ డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. ఎక్కడ స్టాపింగ్ లేకుండా తీసుకున్నాము. 3 hours 15 minutes అనమాట ఫ్లైట్ టైము. సో ఫైనలీ కాశ్మీర్ అయితే వెళ్తున్నాము. ఐఎమ్ సో హ్యాపీ. ట్రిప్ ఎలా ఉంటుందో తెలియదు. ఈవెన్ మా ప్యాకేజ్లో పెహల్గాం కూడా ఉంది. అదే లాస్ట్ ఇయర్ టెర్రరిస్ట్ వచ్చి హిందూ అబ్బాయిని చంపేశారు, హిందూ మగవాళ్ళని చంపేశారు కదా, అక్కడ కూడా వెళ్తున్నాము. మా అమ్మాయి భయపడిపోతుంది. నేనేమో ఏం కాదులేమో పద అనేసి నేను. అందులో ఇప్పుడు చాలా టెన్షన్స్ ఎక్కువైపోయినాయి, వార్ ఇష్యూస్ నడుస్తున్నాయి. బట్ అదే టైంలో ఈరోజు ఒక న్యూస్ వచ్చింది, సెక్యూరిటీ. ఈరోజే వచ్చింది న్యూస్, ఎవరైతే కాశ్మీర్ శ్రీనగర్ అలా వెళ్తున్నారో వీళ్ళకి సెక్యూరిటీ బాగా పెంచారు టూరిస్ట్ కోసం అనేసి చెప్తున్నారు. ఆ సెక్యూరిటీ నిజంగానే టూరిస్ట్, ఎప్పుడైనా కానీ మనం చెప్పింది నమ్మకూడదు. నిజంగానే టూరిస్ట్ కోసం పెంచారా, లేకపోతే ఏమైనా థ్రెట్ ఏమైనా వచ్చిందా, సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏమైనా వచ్చిందా, కాశ్మీర్లో ఏమైనా జరగబోతుందని. అదే టైంలో మేము వెళ్తున్నామా, మా అమ్మకి ఇదే మాట చెప్పాను. సెక్యూరిటీ పెంచారంటే వెరీ గుడ్ కదరా అనింది. కానీ నేనేం చెప్పలేదంటే, అది సెక్యూరిటీ మన కోసం పెంచారా తెలియదు, అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైనా వచ్చిందా, టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏమైనా జరగబోతుందో తెలియదు, అది చెప్పలేదు. చెప్తే మా అమ్మ ప్యానిక్ అయిపోద్ది. బట్ ఎనీవే ప్లాన్ ఈజ్ ఆన్. నేను, మా అమ్మ, నా ఫ్రెండ్ అండ్ వాళ్ళ వైఫ్, నేను నలుగురం అయితే వెళ్తున్నాము. సో ఇదైతే చిన్న మోటో వ్లాగ్. చాలా రోజులు అయింది ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి. లైఫ్లో ఒక క్లాన్ అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలనేసి ఉంది కదా. నేను అంతకుముందు 3 క్యారెక్టర్స్తో చేసేవాడిని కదా. ఇప్పుడు డిఫరెంట్గా చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. నాకే నచ్చట్లేదు రీల్స్. ఏదో కన్సిస్టెంట్గా రోజు పోస్ట్ చేయాలి కాబట్టి ఏదో చిన్నగా రీల్స్ పెడుతున్నాను, నాకు నచ్చకపోయినా. నాకైతే మంచి కంటెంట్ చేయాలని ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాను. అందుకే నేను అందులోనూ కొంతమంది చెప్తున్నారు, నువ్వు వ్లాగ్స్ పెడుతున్నావు, నీకు చాలా దిష్టి తగ్గుతుంది అంటున్నారు. అదే టైంలో చాలా దిష్టి తగ్గుతుంది అంటున్నారు. అదే టైంలో నా చేతికి కంకణం కూడా పోయింది. సిల్వర్ బ్రేస్లెట్ ఉంటుంది, ఆ బ్రేస్లెట్ పోయింది. అంటే చాలా జరిగినాయి. నా బ్యాడ్మింటన్, అదే నా కాలు బెనికింది, బ్రేస్లెట్ పోయింది, ఇంకా చిన్న ఇష్యూస్ కొన్ని జరిగినాయి. సో భయం వేస్తుంది బ్లాగ్స్ పెట్టాలంటే. సో నాకు అర్థం కావట్లేదు లైఫ్. నిజంగా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. బట్ ఒక క్లారిటీ అయితే తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ అవుట్లైన్ వాట్ టు డూ, ఏం చేయాలరా, ఏం చేయకూడదు, ఎలా చేయాలని ఒక ప్లాన్ రాసుకుంటున్నాను. మేబీ 1 or 2 daysలో స్టార్ట్ చేస్తాను ఇంప్లిమెంట్ చేయడం. నా లైఫ్ అంతా దీని అమ్మ జీవితం ఒక ఓకే, ఏది చేద్దామనగా ఏదో ఒక అడ్డంగా పడుతూనే ఉంది. అండ్ ఈరోజు అంటే మీకు ఇది రేపు అప్లోడ్ అవుతుంది రీలు. బట్ నిన్న పెట్టిన రీల్కి అయితే ఒక అబ్బాయి అయితే బూతులు కూడా తిట్టేశాడు. ఏందన్నా రీల్ బాగాలేదనేసి. ఒక అబ్బాయి నార్మల్గా పెట్టాడు, చాలా బోరింగ్గా ఉన్నాయన్న మీ రీల్స్ అనేసి. నేను చెప్పాను, ఓకే బ్రో నేను ఇంప్రూవ్ చేసుకుంటా అని చెప్పాను. ఐఎమ్ సారీ గైస్, నేను మంచి కంటెంట్ ఇవ్వలేకపోతున్నాను. ఐఎమ్ రియలీ సారీ. నాకు మంచి కంటెంట్ చాలా ఉంది చేయాలని, బట్ చేయలేకపోతున్నాను. ఐఎమ్ ట్రై చేస్తున్నాను, ఏదో కొత్తగా చేద్దాం ప్రయత్నం చేస్తున్నాను. బట్ ఎందుకో ఐ డోంట్ నో వై, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. మైండ్ కొంచెము చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను, చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. ఎందుకంటే నేను ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటానో ప్రపంచం అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండకపోయేసరికి, ప్రపంచం అంటే పీపుల్ అరౌండ్ మీ కొట్టే తెచ్చేలా ఉంటాను కదా, అలాగా జనాలు నాతో లేకపోయేసరికి చాలా, ఎప్పుడైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే ఇంత ప్రాబ్లం ఉంటుంది డార్లింగ్స్. అందుకే నేను మీకు నాకు క్లియర్గా నా అవుట్పుట్లో, ఈవెన్ నేను ఇన్స్టాగ్రామ్లో రోజుకి 4-5 స్టోరీస్ పెట్టేవాడిని. నేను ఏం తింటున్నాను, ఏం చేస్తున్నాను, వాట్ ఐఎమ్ డూయింగ్, ఎవ్రీథింగ్ అనేసి. ఇప్పుడు అది కూడా లేదు అసలు. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. ఇది మీకు చాలా మందికి తెలియదు. అంటే
గలీజ్ అయిపోయాను బ్రో, లిటరరీ గలీ. అంటే ఒక దిశానిర్దేశం లేని బతుకు, అంటే తెగిపోయిన గాలిపటంలా ఉంది నా లైఫ్ లిటరలీ. మేబీ నేను బిగ్ బాస్లో ఆపర్చునిటీ నేను చేతులారా పోగొట్టున్నాను, ఏమైనా రాంగ్గా చేశాను అనుకుంటూ ఉంటాను. అరే సరే అన్న బిగ్ బాస్ లైఫ్ అని అనొచ్చు. అంటే బిగ్ బాస్లో చాలా మారిపోతుంది డార్లింగ్. అంటే నేను ఆర్ట్ ఫీల్డ్లోకి వచ్చాను కదా, యూట్యూబ్ ఇన్స్టాలోకి వచ్చాను కదా, బిగ్ బాస్ వల్ల అది పెద్ద విజిబిలిటీ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో అయితే వచ్చారు ఒక 9,000 ఫాలోవర్స్ అయితే వచ్చారు, కానీ నేను కంటెంట్ అంటే ఈ మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏంద్రా అంటే ఫేమ్ వచ్చింది కానీ సక్సెస్ రాలేదు. ఫేమ్ ఈజ్ డిఫరెంట్, సక్సెస్ ఈజ్ డిఫరెంట్. ఫేమ్ వల్ల మన సక్సెస్ రాదు, అండ్ సక్సెస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఫేమ్ ఆల్సో. సో ప్రస్తుతానికి అయితే ఈ డైలమాలో ఉన్నాను. డోంట్ వరీ, నేను ఐ హ్యావ్ టు గో త్రూ దిస్. ఇది ఒక ఫేజ్. నేను ఇలా ఫెయిల్ అయితేనే కదా నేను ఏది ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వగలను. సో ఫెయిల్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. మంచిది నేను ఫెయిల్ అయినందుకు. ఈవెన్ ఇన్ బిగ్ బాస్ నేను అగ్ని పరీక్షలో హిట్ అయినా కూడా బిగ్ బాస్లో ఫెయిల్ అయ్యాను. సో నేను చాలా నేర్చుకున్నాను, ఎలా ఉండాలి షోలో, ఎలా ఉండాలి, నా రోల్ ఎలా నేను పాటించాలి, ఎలాగా పీపుల్తో మాట్లాడాలి, ఇవన్నీ చాలా చాలా నేర్చుకుంటూనే ఉంటాను. ఎందుకంటే నా లైఫ్లో ఎప్పుడైనా కానీ బ్రేకప్ అయినా కానీ, బిజినెస్లో ఫెయిల్ అయినా కానీ చాలా నేర్చుకుంటాను నేను. మనకు ఫెయిల్యూర్ చాలా నేర్పిస్తుంది. చాలా నేర్చుకున్నాను నేను. ఈ టైంలో సిగ్నల్ ట్రాఫిక్ అయింది. టైం 11:15. ఇది బెంజ్ సర్కిల్, చాలా ట్రాఫిక్ అయిపోయింది. ఆ బస్సు మీద లగేజ్ అంటే అంత ఉంది. సో అండ్ సంక్రాంతికి టికెట్స్ 10,000 అంట బస్ టికెట్లు. సంక్రాంతి బస్సు టికెట్లు మీరు ఊర్లు అంటే విజయవాడ, హైదరాబాద్ ఇలాంటి ఊర్లో వెళ్ళాలంటే మీకు 10,000 అంట బస్ టికెట్. సో మీకు ట్రైన్ టికెట్ దొరకడం చాలా అసంభవమే చెప్పాలి. బట్ విజయవాడ నుంచి కాశ్మీర్, శ్రీనగర్ ఏదైతే ఫ్లైట్కి వెళ్తున్నామో ఫ్లైట్ అయితే మొత్తం ఖాళీ, 70% సీట్స్ ఖాళీ ఉన్నాయి. అంటే నేను ఒక 5 days బ్యాకే బుక్ చేస్తున్నాను ఫ్లైట్. అంటే మేము వెళ్తే శ్రీనగర్కి అయితే ఖాళీ ఉన్నాయి, కానీ ఈవెన్ గోవా ఇస్ ఫుల్. మొన్నటిదాకా లాస్ట్ ఇయర్ దాకా అందరూ గోవాని తెగ తిట్టేశారు, గోవా లేదు ఏం లేదనేసి. ఈవెన్ గోవా ఇస్ ఫుల్, ఎవ్రీథింగ్ ఈస్ ఫుల్. సో టికెట్ వచ్చేసి 10,000 అంటే బస్ టికెట్. అండ్ మీకు టికెట్ దొరకాలని కోరుకున్నా, బట్ బస్సు రైడ్ ఎంతసేపు నాకు తెలియదు, కానీ బట్ జాగ్రత్త ఉండండి. ఇదిగోండి ఈ బస్ మీద చూడండి ఎంత లగేజ్ పెట్టారు. ఇంద్రా గ్రీన్ వాళ్ళకుంటే మనం ఎందుకు వెళ్తున్నాం రా? గ్రీన్ వీళ్ళకుంది, వీళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళివ్వండిరా. అరే సో ఇదనమాట. సో ఫైనలీ నా లైఫ్ కొంచెం చెప్తున్నా డార్లింగ్, చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను. అంటే మీకు నేను రీసెంట్గా ఒకటి తెలుసుకున్నాను, అంటే ఒక 3-4 months బ్యాక్. మనం స్ట్రెస్ ఎప్పుడు ఫీల్ అవుతాం తెలుసా? మనం పని చేయకపోతే స్ట్రెస్ ఫీల్ అవుతాం. తెలుసా అది? ఏదో ఒక పని చేయాలి డార్లింగ్, ఏదో ఒక పని చేస్తే మనం కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతాం. అంటే పని చేసినా కూడా స్ట్రెస్. ఇప్పుడే అబ్బాయి చాలా పని చేస్తున్నా మాకు స్ట్రెస్ ఉంది కదా అంటారు. ఎస్, పని చేసే స్ట్రెస్ ఉంటుంది, కానీ మనకు నచ్చిన పని అంటే రెండు కత్తికి 2 వైపున పొదులంటారు కదా. సో పని చేయకపోయినా స్ట్రెస్ ఉంటుంది, పని ఎక్కువ చేసినా నచ్చని పని చేసినా స్ట్రెస్ ఉంటుంది. నాకేమో పని ఇష్టము, నాకేమో ఈ పని చాలా ఇష్టము, కానీ ఇప్పుడు ఎలాగో నాకు ఇన్స్టాగ్రామ్ కంటెంట్ ట్రయల్ అండ్ ఎర్రర్ నడుస్తుంది నాకు. అంటే ఏదో రకరకాలు చేస్తున్నాను. ఇప్పుడు చాలా కొంతమంది మళ్ళీ అడుగుతున్నారు తాత రీల్స్ చెయ్యి అని. నేను తాత రీల్స్ బిగ్ బాస్కి ఎగ్జాక్ట్గా అగ్ని పరీక్షకి వెళ్ళక ముందు పెట్టాను, ఒక 6-7 రీల్స్ పెట్టా. అందరూ ఏందన్నా అయిపోయిందన్నా, ఈ జమానా అయిపోయింది, ఇలాంటి రీల్స్ కనేసి అందరూ చాలా కమెంట్ సెక్షన్లో ఇచ్చుకున్నారు నాకు గట్టిగానే. సో ఆడియన్స్ హ్యాస్ మూవ్డ్ ఆన్. నాకు చేయాలంది, బట్ లేదు, మేబీ నా యాక్టింగ్ సరిగ్గా లేదు, లేకపోతే నేను స్క్రిప్ట్ సరిగ్గా లేదు, మేబీ ఐఎమ్ నాట్ ఇన్, అంటే ఇప్పుడు నేను స్క్రిప్ట్ సరిగ్గా రాయలేకపోతున్నాను, నేను యాక్టింగ్ సరిగ్గా చేయలేకపోతున్నాను, లేకపోతే వాయిస్ మోడ్యులేషన్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో అందుకే కొంచెం డిఫరెంట్ కంటెంట్ ట్రై చేస్తున్నాను, కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ వేస్తున్నాను. ఖచ్చితంగా ఒక్కసారి నాకు కావాల్సిన దొరికింది అనుకోండి, అబ్బా ఇదిరా నా కంటెంట్ అని ఫిక్స్ అయిపోయాను అనుకోండి, చెప్తున్నాను డార్లింగ్, మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ అసలు మామూలు ఉండదు మన జర్నీ. సో కొంచెం పేషెన్స్ పట్టండి. థ్యాంక్ యూ, నాతో స్టిక్ అయి ఉన్నారు డార్లింగ్, మీరందరూ చాలా అదృష్టవంతండి. ఐ లవ్ యూ మీ అందరికీ. అండ్ వ్లాగ్స్ చూడండి, ఒక ప్లాన్ చేయబోతున్నాను, ఆ ప్లాన్ మీద నేను స్టిక్ అయి ఉంటాను. ఇదే నా లైఫ్, ఇంకా స్టిక్ అవ్వాలి, చెయ్యాలి, నా పని ఇదే. నాకు కొంచెం మైండ్ ఇబ్బందిగా అనిపించింది చాలా. అంటే
పైకి నేను ఇప్పుడు ఎలా ఉంటున్నాను, నా డైలీ రొటీన్ ఏంటో కూడా మీకు తెలియకుండా పోయింది. నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ కూడా పెట్టట్లేదు, వ్లాగ్స్ పెట్టట్లేదు. సో చాలా గలీజ్గా ఉంది నా సిచ్యువేషన్ అయితే. రే 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 నాన్న, ఏదో ఒకటి చెయ్యి నాన్న. అంత మరీ స్లోగా వెళ్తారు డార్లింగ్. మరీ స్లోగా వెళ్ళిన ప్రాబ్లం, మరీ ఫాస్ట్గా వెళ్ళిన ప్రాబ్లం. ఒక కన్సిస్టెంట్ పేస్ అనేది ఉంటుంది, అది మెయింటైన్ చేశారనుకోండి అందరూ బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది రైడ్. రే 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 ఏందిరా, రేపు చాలా వర్క్ ఉంది, ఫుల్ జర్నీ. అండ్ ఎల్లుండి శ్రీనగర్లో దిగిన తర్వాత ఒక రోజు, అంటే ఇప్పుడు మామూలుగా ఎలా అంటే లదాఖ్ వెళ్ళే బ్యాచ్ ఉంది కదా, మా ఫ్రెండ్స్ వెళ్ళారు కదా, వాళ్ళని ఏం చేశారంటే అక్కడ ఫ్లైట్ దిగిన తర్వాత, అంటే లదాఖ్ ట్రిప్ వేరే, శ్రీనగర్ ట్రిప్ వేరే అనుకుంటా, నాకు ఐడియా లేదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా. సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం లదాఖ్ ట్రిప్ వేరే, శ్రీనగర్ ట్రిప్ వేరే. సో లదాఖ్ వెళ్ళిన ఏంటంటే వాళ్ళు అక్కడ దిగిన తర్వాత 24 hours వాళ్ళకి ఇంక్యుబేషన్లో ఉండాలి. అంటే వాళ్ళు ఇప్పుడు బాడీ, ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు యావరేజ్ ఇప్పుడు 16 ఉంది, ఇక్కడ విజయవాడలో 16 degrees ఉంది, 15-16. అక్కడ -10 -8 అలా ఉంది. సో మన బాడీ అంత ఫాస్ట్గా అడాప్ట్ అవ్వదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాడీ ఆ టెంపరేచర్కి అడాప్ట్ అయ్యేలాగా ఒక 24 hours అబ్జర్వేషన్లో పెడతారు. బాడీ అడాప్ట్ అయింది అన్నప్పుడు వాళ్ళని దే విల్ రిలీజ్ అనమాట. 24 hours తర్వాత దే కెన్ స్టార్ట్ ద ట్రిప్. సో అది ఇప్పుడు ఈ శ్రీనగర్ ట్రిప్కి అది ఉందా లేదా నాకు తెలియదు, అది మాకు 12th తెలుస్తుంది. సో మీకైతే ఎవ్రీథింగ్ పూసగుచ్చినట్టు డీటెయిల్డ్గా ఈ ట్రిప్ మొత్తం 7 days ట్రిప్ ప్రతిదీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు ఎప్పుడన్నా రేపొద్దున శ్రీనగర్, పెహల్గాం లాంటి ప్లేసెస్కి వెళ్ళాలనుకున్నప్పుడు మీకు సహాయం అవుతుంది. సో థ్యాంక్ యూ డార్లింగ్. ఐ డోంట్ నో బ్రో. నేను మీరు చాలా మంది అంటారు ఏందన్నా నీకు ఏమైనా నవ్వుతావేంది అనేసి. దేర్ ఆర్ 2 things, ఒకటి స్మైల్ అండ్ ఒకటి లాఫ్. సో నేను స్మైల్ చేస్తాను ఏవైనా కానీ. ఇప్పుడు బిగ్ బాస్ మీరు చూస్తాను, అగ్ని పరీక్షలు ఎవరు ఏమన్నా ఓడిపోయినా గెలిచినా స్మైల్ ఇస్తూనే ఉంటాను. ఎందుకంటే లైఫ్లో చాలా చూసాడు డార్లింగ్, చాలా. నేను ఒక పెద్ద ఫెయిల్యూర్ని, ఆమె బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. నేను అడుగు పెట్టానంటే ఫెయిల్ అంతే. అండ్ నేను ఆ పనిలో హానెస్ట్ ఉంటాను. నేను అడుగుపెట్టిన నేను పనిలోకి దిగానంటే మనస్ఫూర్తిగా ఉంటాను, హానెస్ట్గా ఉంటాను. కానీ ఫెయిల్ అవుతాను. ఎందుకంటే ఖచ్చితంగా 1 or 2 mistakes ఉంటాయి. ఎప్పుడైనా హానెస్ట్గా అప్రోచ్ అయ్యేవాడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. సో అదైతే జరుగుతుంది మనకి. సో ఫెయిల్యూర్ అవుతూనే ఉంటాను. బట్ ప్రతివాడికి ఒక రోజు వస్తుంది కదా, అప్పుడు దాకా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ఆగను, ఏదేమైనా ఆగను. సో అప్పటిదాకా ప్రయత్నిస్తూనే ఉంటాను. నాకుంది ఆ పేషెన్స్, నాకు చాలా 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 పేషెన్స్ ఉంది, మీకు ఉంది ఆశిస్తున్నాను. చాలా మంది కూడా ఉందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నాతో ఇంకా ఇన్నాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే 5 ఏళ్ల నుంచి నాతో ట్రావెల్ చేస్తున్నారు. చాలా అదృష్టవంతుడిని. మీ పేషెన్స్కి, మీ ఓర్పుకి సెల్యూట్. కొంతమంది రీసెంట్గా బిగ్ బాస్ వల్ల పరిచయం అయ్యారు. నాకు తెలిసి అరౌండ్ ఒక 2000 మంది అన్ఫాలో కొట్టేశారు ఇన్స్టాగ్రామ్లో. మామూలుగా ఈ పాటికి 12,000 అంతా ఉండాలి. చాలా మంది అన్ఫాలో కొట్టేశారు. ఇట్స్ ఓకే, పర్లేదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ది జర్నీ మనకి. నేనైతే మంచి కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. బస్సులో అమ్మాయి బాగుంది, నిజంగా బాగుంది బస్సులో అమ్మాయి. పల్లె వెలుగులో నైట్ 11:30కి వెళ్తుంది పిల్ల. ఇప్పుడు దాకా నేను చెప్పింది మొత్తం మర్చిపోయి అన్నా అమ్మాయి అనేసి దీని మీద పెడతారు కమెంట్ మీరు, మీ దుంపల దాకా. లవ్ యూ డార్లింగ్స్, మీరు సూపర్. ఏదో ఒకటి కమెంట్ పెట్టండి, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ డార్లింగ్, మీ లవ్కి థ్యాంక్ యూ. ఆగండి బ్రదర్. నేను అక్కడ వచ్చేదాకా కదలలేదు, అక్కడ రాగానే కదులుతున్నాడు. ఇప్పుడు ఆ కారం దూరం ఉన్నాడు, అక్కడ దాకా కదలలేదు, వస్తున్నాను కదా, అక్కడికి వచ్చేదాకా కదులుతున్నాడు. ఓకే డార్లింగ్, చాలా గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్. సారీ, మీ గుడ్ మార్నింగ్, బాయ్, లవ్ యూ, బాయ్ డార్లింగ్స్.